हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टीगा मजरम कर्री एला प्रिपेर चेयालो चूपिस्तानु। ముందుగా అయితే నేను ఒక 250 గ్రామ్ దాకా మజరం తీసుకుంటున్నాను। ఇప్పుడు ఈ మజరంని ఒక బౌల్ లోకి వేసుకొని తగినంత వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా 2-3 సార్లు దాకా శుభ్రంగా కడుక్కొని తీసుకోండి। ఇప్పుడు చూశారు కదా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి। ఇప్పుడు పెను పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి। ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి। ఎర్రగడ్డ అనేది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి। ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మజరంను కూడా వేసుకొని బాగా కలుపుకోండి। ఇలా కలిపిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉడికించండి। ఇలా ఉడకడం వల్ల మజరంలో నీళ్ళు అనేది వస్తుంది। ఇప్పుడు నీళ్ళు అంతా కూడా ఉడికి మజరంకు ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది। ఇలా మూత పెట్టి ఉడికించాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక 4 టమాటాలు ఒక 5 జీడిపప్పు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టి పెట్టుకోండి। మీ దగ్గర జీడిపప్పు లేకపోయినా ఏరుశనగపప్పు లేకపోతే నువ్వులైనా కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు। ఇప్పుడు చూశారు కదా బాగా మసరం ఉడికిన తర్వాత ఈ టమాటా గుజ్జును కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించండి। ఇలా ఉడికిన తర్వాత చూశారు కదా ఈ విధంగా నూనె అంతా కూడా పైకి తేలుతూ బాగా చిక్కగా ఉడుకుంటుంది। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారము 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఉడికించండి లో ఫ్లేమ్ లో। ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందో చూసుకొని 1 కప్ వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ పాటు ఉడికించండి। చూశారు కదా ఇలాగ ఉడికిన తర్వాత చూశారు కదా ఎలా వచ్చిందో। ఇప్పుడు బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో అయితే ఒక 5 మినిట్స్ పాటు ఉడికించండి। ఇలా ఉడికితే ఎంతో టేస్టీ అయిన మజరం కర్రీ రెడీ అయిపోతుంది। ఈ అన్నంలకైనా చపాతీలకైనా రోటీలకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి। నా వీడియో గనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। బాయ్ బాయ్।